మొన్ననే ఓ పెద్ద చర్చ జరిగింది. రేవంత్ రెడ్డి వచ్చేటప్పటికి అల్లు అర్జున్ సినిమా ఫంక్షన్ సందర్భంగా రేవంత్ రెడ్డిని ఎవరు పట్టించుకోలేదు, అంటే అతని పేరు తడబడ్డాడు, మర్చిపోయాడు అన్నటువంటి అంశం మీదనే చర్చ నడిచింది. ఆ రోజున వాస్తవంగా దానికోసమే అల్లు అర్జున్ మీద కేసు పెట్టారన్నటువంటి కోణాన్ని హైలైట్ చేస్తే అది అనవసరమైనటువంటి ప్రచారం, నేను అట్లాంటి వాడిని కాదు అని చెప్పుకొచ్చేటటువంటి ప్రయత్నం మరొక వైపున రేవంత్ రెడ్డి కూడా చేసుకొచ్చారు. ఇప్పుడు మరొక విచిత్రమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఏదైతే తాజాగా జరిగినటువంటి కార్యక్రమాలలో నిన్న పాపం ఈ తెలుగు వాళ్ళకి సంబంధించినటువంటి సదస్సు జరిగింది కదా, ఆ సదస్సు సందర్భంగా అక్కడ అటెండ్ అయినటువంటి సందర్భంలో అక్కడ ఒక సినిమా యాక్టరే స్టేజీ కార్యక్రమం అంతా చూసుకొచ్చింది. తను కిరణ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని వేదిక మీదకి రావాలని చెప్పి ఆహ్వానించడం, దాంతో ఒక్కసారి అందరూ గొల్లున నవ్వేయడం, దాన్ని కవర్ చేసుకోవడానికి అయ్యయ్యో అని చెప్పేసి మళ్ళీ అతను కంగారు పడిపోయి ఆ తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి అంటాం. అంటే రేవంత్ రెడ్డిని ఇంకా ముఖ్యమంత్రిగా గుర్తించినటువంటి వాళ్ళు ఉన్నారన్నట్టు చర్చ నడుస్తుంది. ఒకసారి ఆ తెలుగు ప్రపంచ సమాఖ్య కార్యక్రమంలో ఏం జరిగిందో చిన్నది విందాం. మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కిరణ్ కుమార్ గారు క్షమించాలి. మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు అది ఇప్పుడు ఈ యాంకర్ని కూడా తీసుకెళ్ళి లోపలేసేస్తారా అంటూ వెటకారంగా మాట్లాడుతున్నారు. కానీ బేసిక్గా అయితే రేవంత్ తప్పే ఉంది అందులో, ఆ నిర్వాహకుడు తప్పు లేదా ఇంకా గుర్తించినటువంటి వాళ్ళ తప్పు అవుతుంది అని